జై గురుదత్త. లంచ్ బాక్స్ గురించి ఈరోజు నేను రసం రైస్ చేస్తున్నాను. దాని గురించి 2 బాగా పండిన టొమాటోలను కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి చీరి పెట్టుకున్నాను. 1 రెమ్మ కరివేపాకు, 1 టీ కప్పు కందిపప్పుని ఒక అరగంట నానబెట్టాను. బియ్యం కూడా టీ కప్పుకు 2 కప్పులు బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టాను. చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టాను. మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూను జీలకర్ర, అర టీ స్పూను మిరియాలు, 1 టీ స్పూను శనగపప్పు మరియు హాఫ్ టీ స్పూను ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ ఫుల్ టీ స్పూన్ ధనియాలు వేశాను. 1 మిరపకాయని తుంచి వేశాను. మిరియాలు వేసాం కదా, అందుకు 1 మిరపకాయ సరిపోతుంది. 1 హాఫ్ టీ స్పూను పసుపు, హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా ఇందులోనే వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా మిక్సీ జార్లోనే వేసి మెత్తగా పిండాడించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత అందులో నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోలు, పచ్చిమిర్చి మరియు కరివేపాకును వేసి 4 వైపులా కలిపాను. టమోటోల పైన స్కిన్ను విడిపోయే వరకు ఉంటే సరిపోతుంది. మరీ గుజ్జుగా ఏమీ పేస్ట్ అవ్వనవసరం లేదు. తర్వాత అందులో నేను నానబెట్టి పెట్టుకున్నటువంటి 1 చిన్న టీ కప్పు కందిపప్పును వేశాను. ఆ టీ కప్పుతో 2, 2.5 కప్పుల బియ్యాన్ని నానబెట్టాను. అది కూడా నేను కుక్కర్లోనే వేశాను. ఇప్పుడు నేను ఆడించి పెట్టుకున్నటువంటి రసం పౌడర్ని కూడా వేశాను. గుప్పెడంతా కొత్తిమీరను కూడా శుభ్రం చేసి సన్నగా తరిగి వేశాను. చింతపండు రసాన్ని వేశాను. చింతపండు అడుగు చూసుకోవాలి, ఆ గసంతా కూడా వేయకూడదు. 1 చిన్న బెల్లం ముక్క వేశాను. చింతపండు వేస్తే బెల్లం వేస్తేనే బాగుంటుంది. 3 లేదా 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మనము డైరెక్ట్గా దాన్ని బౌల్లోకి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.